6 గ్యారంటీల అమలుపై సీఎం పనితీరు చూసి ఓట్లేయాలని ఉపాధ్యాయులను పట్టభద్రులను కోరుతున్నానని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. 2 స్థానాల్లో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయడం లేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల అంశంలో హరీష్ రావు సర్టిఫికేట్ తమకు అవసరం లేదంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ సవాళ్లకు ప్రతి సవాళ్లు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ ఎన్నికలు ఒక రెఫరెండంగా తీసుకుంటారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిస్తే ప్రజా పరిపాలన బాగుందని అంగీకరిస్తారా? ఒకటి, కాంగ్రెస్ పార్టీ 3 సీట్లకు ఒకటే సీటు పోటీ చేస్తున్నది. రెఫరెండం ఎట్లా అవుతుంది? వాళ్ళు నిజంగా 3 సీట్లకు పోటీ చేస్తే రెఫరెండం నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, నా పనితీరు చూసే ఓటేయండి, లేకపోతే ఓటేయొద్దని. కాబట్టి ప్రజలు కూడా ఆయన పనితీరు చూసే ఓటేయాలి, లేకపోతే ఓటేయకండి అని నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 సబ్ గ్యారెంటీస్ కావచ్చు, ఇవి చూసి, ఎందుకంటే ఉద్యోగాల భర్తీ సంవత్సరం లోపల 2 లక్షలు చేస్తాడు, చేయకపోతే ఓటేయకండి. అదేవిధంగా మహిళలకు నెలకు 2500 ఇస్తాడు, ఇవ్వకపోతే ఓటేయకండి. నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నాడు, ఇవ్వకపోతే ఓటేయకండి. ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి 5 DAలు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు, అది చేయకపోతే ఓటేయకండి. PRC జూన్ లోపల అమలు చేస్తానన్నాడు, PRC అమలు చేయకపోతే ఓటేయకండి. నేను రైతులకు ఇస్తానటువంటి 15,000, రైతు కూలీలకు ఇస్తానటువంటి 12,000, దళితులకు ఇస్తానటువంటి 12 లక్షలు ఏవైతే ఆయన హామీ ఇచ్చాడో ఆయన పనితీరు చూసి అవి అమలు చేయలేదు కాబట్టి ఓటేయకండి కోరుతున్నాను. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తుంది, అందులో భాగంగానే అభ్యర్థులు నిలబెట్టలేదు అనేది ఒక బలమైన చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. ఏం చెప్తారు? నేను బలమైన చర్చ నేను కూడా తీసుకొస్తున్నా. 3 స్థానాల్లో ఉంటే 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం అడుగుతున్నాను. ఆ 2 స్థానాల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తుందా కాంగ్రెస్ అడుగుతా ఉన్నాను. ఆ 2 స్థానాలలో 3 స్థానాల్లో ఒకటే కదా పోటీ చేస్తుంది, ఇంకా 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా మాకు సపోర్ట్ చేస్తుందా చెప్పాలి. కాబట్టి ఏ రకంగా వీళ్ళు 2 స్థానాల్లో పోటీ చేయలేదో అది కాంగ్రెస్ పార్టీ ఇష్టము, ఏ రకంగా బీఆర్ఎస్ పోటీ చేయలేదో వాళ్ళ ఇష్టము. నన్ను అడిగితే ఎట్లా? నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. నాకు విద్యావంతులు, ఉపాధ్యాయులు, మేధావులు, ఉద్యోగస్తులు, తెలంగాణ ప్రజల మద్దతు కావాలి. ఏ రాజకీయ పార్టీ మద్దతు మేము కోరలేదు, కలిసి పని చేయలేదు. కలిసి పనిచేసింది గతంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కలిసి రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కలిసి సంసారం చేసింది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళకు సంసారం చేసే అలవాటు ఉంది, మాకు వాళ్ళతో కలిసి ఎప్పుడు కూడా మేము సంసారం చేయలేదు, భవిష్యత్తులో చేయం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటు అడుగుతోంది, కానీ 12 ఏళ్ల మోడీ పాలనలో కేవలం 4 మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి ఆదాని, అంబానీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్. సో ఏ ముఖంతో అడుగుతున్నారు ఓట్లు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇది అర్థం పడతం లేనటువంటి మాటలు. ఏ ఏ ఏ ఏ ప్రశ్న వేయాలి, ఏమడగాలో కూడా అర్థం కాదు. ఈరోజు తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు? ప్రతి నెల ఉద్యోగ మేళలో నేనే ఇస్తున్నా. ఈయన సర్టిఫికేట్ మాకు అవసరం కావాలనా? రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ ఇస్తే మాకు ప్రజలు నమ్ముతారా? రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఢిల్లీలో ఏ గతి పట్టిందో తెలంగాణ అదే గతి పడతారు రానున్న రోజుల్లో. పెద్ద గాడిద గుడ్డు వచ్చింది మొన్న ఎలక్షన్స్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి. 70 స్థానాలుంటే 67 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కూడా రానున్న రోజులు అదే పరిస్థితి. ఆయన సర్టిఫికేట్ మాకు అవసరానా? ఉద్యోగాలు తెలంగాణలో ఎంతమందికి ఇచ్చామో, దేశంలో ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చామో లెక్కలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మీరు మాత్రం సిబిఐకి అప్పచెప్పాలి ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు ప్రధానంగా చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి వారిని అదుపులో తీసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. ఏం చెప్పారు? ఇది ముఖ్యమంత్రి గారికి తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడా, పరిపాలన ఇంతవరకు తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడా? హోమ్ మినిస్టర్ ఆయన్నే, పోలీసులు ఆయన చేతిలో ఉంది, ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది, ఆయన ముఖ్యమంత్రి, ఆయన దర్యాప్తు చేయాల్సిన అంశము, ఆయన కేసులు పెట్టిన అంశము. ఆయన ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పారిపోయారు. ముందు పారిపోలే. ఈ కేసీఆర్ పోయిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రభాకర్ రావు ఇంకో సుబ్బారావు ఎవరో వాళ్ళు విదేశాలకు పారిపోయింది ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. అది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తేట్లా, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేట్లా?
ఈరోజు ఇతర దేశాలను తీసుకురావాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. పోయి పట్టుకొని విమానాలు ఎత్తుకొని రావడానికి వీల్లేదు ప్రభుత్వం. ఈరోజు ఎప్పుడో 96లో బాంబు పేలులు జరిగితే ఇప్పుడు వస్తున్నారు ఆయన ఇన్ని సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వము పట్టు వదలని పద్ధతిలో అనేక న్యాయస్థానంలో అమెరికా సుప్రీంకోర్టులో కూడా గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక ఆయన వస్తున్నాడు. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ అంతర్గతకు సంబంధించిన అంశం కాబట్టి ఎందుకు ఇమీడియట్లీ వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయట్లేదండి? రెడీ కార్నర్ నోటీస్ అట్లా ఉండదు, అది సిస్టమ్ ఉంటుంది. అందుకే ఈయన చేయలేరు కాబట్టి ఈ రకంగా మాట్లాడదు కాబట్టి ముఖ్యమంత్రి ఆయన చేయాల్సింది, ఆయన వైఫల్యం చెందింది ఆయన. ఇప్పటికే కొంతమంది జైల్లో పెట్టిన వాళ్ళు బయటకు వస్తున్నారు బెయిల్ తీసుకొని. చేత కాకుండా బీజేపీని మాట్లాడము అర్థం పర్థం లేనటువంటి విషయం. కులగణలో గుజరాత్ మోడల్ తీసుకున్నామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు మాత్రం కులగణనకు సంబంధించి మీ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎవరు ఎక్కడ మాట్లాడతలేము, అందరం కులగణను సమర్థిస్తున్నాము. గుజరాత్లో కానీ గతంలో తెలంగాణలో కానీ మరో రాష్ట్రంలో కానీ దూదేకుల కులము ఇటువంటి 2-3 చిన్న కులాల మీద వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు కొంతమంది బీసీలో ఉన్నారు. కానీ ఇక్కడ మొత్తం ముస్లిం జనాభాలో ఉన్నటువంటి 98% మందిని బీసీలో కలపడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాం. బీసీ జనాభా సేకరణ వ్యతిరేకించడం లేదు, 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుకుంటున్నాం. కానీ బీసీలకు అన్యాయం చేస్తూ మొత్తం ముస్లింలందరినీ బీసీలో కలపడం అనేటువంటిది గతంలో మాకున్నటువంటి అనుభవం. ఇదే హైదరాబాద్ నగర కార్పొరేషన్లో 50 సీట్లు 150 మున్సిపల్ కార్పొరేషన్ సీట్లలో 50 సీట్లు బీసీలకు రిజర్వేషన్ చేస్తే అందులో 33 సీట్లలో మజ్లిస్ పార్టీ గెలిచింది, బీసీలు గెలవలే. బీసీలకు రావాల్సినటువంటి హక్కు ముస్లింల పేరు మీద మజ్లిస్ పార్టీ తన్నుకపోతే బీసీలకు అన్యాయం జరిగితే నిలబడ్డది ఎదుర్కొంటున్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా అదే విధంగా జరగకూడదనేదే మొత్తం 98% ఉన్నటువంటి బీసీలందరినీ తీసుకొచ్చి ముస్లింలందరినీ తెచ్చి బీసీలో కలిపితే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను తప్ప జనాభా సేకరణ కానీ రిజర్వేషన్ కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ వ్యతిరేకించడం లేదు. కేంద్ర మంత్రిగా ఈ జల వివాదం కృష్ణా జలాలకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తుంది. ఈ అంశంలో ఎట్లా చూస్తారు? ఇప్పటికే ఏపీ తన వాటా వాడుకున్నది, ఇప్పుడు మళ్ళీ అధికంగా వాటా తరలించుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది అనేది ప్రధానంగా తెలంగాణ ఆరోపిస్తుంది. సో దీన్ని ఎట్లా చూస్తారు కృష్ణా జలాల అంశం? చేతగానటువంటి తెలంగాణ ప్రభుత్వము గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పోలీసులను పెట్టి వాళ్ళు నీళ్ళు తీసుకుపోయారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉన్నది. ఈరోజు పెద్ద పెద్ద పొంకణాలు మాట్లాడతాడు ముఖ్యమంత్రి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోతుంటే నోరెత్తాడు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఉన్నాయి, కమిటీ ఉంది. ఆ కమిటీ మీద వాదించాలి, నీళ్ళు ఆపుకోవాల్సిన అవసరం ఉంది. ఆడలేక ఆయన ముఖ్యమంత్రిగా తన పనితీరు సమర్థవంతంగా వ్యవహరించకుండా భారతీయ జనతా పార్టీని విమర్శించడం, ఆయన ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడము, ఈరోజు బీజేపీ వల్లే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నట్టు వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రి కాదా ఆయన అర్థం చేసుకొని ఆయన చేయాల్సిన పనులను కూడా ఆయన చేయకుండా ఆయన వైఫల్యం చెంది ఆయన చేతగానితనంతో భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రధానంగా ఇద్దరు తెలంగాణకు సంబంధించి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏపీ కృష్ణా వాటర్ని మొత్తం కూడా తరలించిపోతుంటే కనిపించడం లేదా? పోరుకు సిద్ధం కావాలి, బీజేపీకి మేము మద్దతు తెలుపుతామంటున్నాడు హరీష్ రావు. ఆయన మద్దతు ఎవరికి కావాలి కానీ వాళ్ళ మద్దతు ఎవరికి అవసరం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే దాని మీద కేంద్ర ప్రభుత్వం మీటింగ్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ముందు రెండు అధికారుల మీటింగ్లు పెట్టాలి, చర్చ జరపాలి, అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం పోయి ఆడ అడ్డం కూర్చోకూడదు. కాబట్టి వాస్తవ విషయాలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకైనా పెట్టిందా? రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటివరకైనా ఏమైనా వాస్తవ విషయాలు తెలంగాణ ప్రజల ముందు కానీ మా ముందు కానీ పెట్టిందా? లేకపోతే టీవీల ముందు పెట్టిందా? ఏం చెప్పలేదు. వాస్తవంగా ఎవరంతా వాళ్ళు మాట్లాడుకొని ఈ ప్రతి ఒక్కడు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి ఏం చేస్తుండు, కేంద్ర మంత్రి చేస్తుండు, ఒక ఊతపదం అయిపోయింది తెలంగాణలో. ప్రతి ఒక్కడు అడ్డమని వచ్చినోడు వచ్చి మాట్లాడుతుంటాడు, అడ్డం లేనివాడు మాట్లాడుతుంటాడు, అడ్డం పొడుగు మాట్లాడుతుంటాడు. సో ఇది తెలంగాణకు సంబంధించి ఇటు అన్ని సామాజిక వర్గాల సమస్యల్లో తెలంగాణలో ముందుండి బీజేపీ పోరాడుతూ ఉంది. ఇప్పటికైనా పట్టభద్రులు కావచ్చు, ఇటు ఉపాధ్యాయులు కావచ్చు,